కూడా ఉన్నాయి. కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమా, మల్లారెడ్డి కబ్జా భూమా, మల్లారెడ్డి సికం పట్టనా, మల్లారెడ్డి చెరువు భూమా? రాదా? రాదా చెప్పు? ప్లాన్లు లేవా? కంప్యూటర్లో లేదా? నేను దాచిపెట్టుకుంటున్నా. వాడు నన్ను కబ్జా అంటాడు. వాడు కబ్జాకోర్, వాడు బ్లాక్ మెయిల్. వాడు అట్లా సంపాదించాడు. గుల్లెట్ జర్మన్ ఒక్క రూపాయి బ్లాక్ మెయిల్ చేయలేదు. నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుల్లెట్ జర్మన్ అని నా ముక్కు నాలుగు రాసుకుంటా. నా పదవికి రాజీనామా చేస్తాను నేను. వాడు పెద్ద పీకుడు కదా, వాడు పెద్ద తురుంకాను కదా, అబద్ధాలలో నంబర్ 1 కదా, బ్లాక్ మెయిల్లో కూడా నంబర్ 1 కదా, అన్నిట్లల్లా పట్టబాజీ వ్యవహారంలో కూడా నంబర్ 1 కదా. నేను వాటితో సవాల్ చేస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి. సాలే అరే సాలే రారా గుట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా. నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే గాంధీ. రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడతాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి తప్పుకుంటారా? రేయ్, నేను రాజకీయంలోకి తప్పుకుంటారా? కానీ నువ్వు గెలిచి చూపిరా. నువ్వు దమ్ముంటే అందరు చెప్తున్నావు కదా, 20 గంటలాగు, 15 గంటలాగు, 2 ఏళ్ళలాగు, మరినే వస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్ చూపిరా. నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం మీరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం మీరా. నేను మళ్ళా గెలుస్తున్నా. ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి, నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళీ నిలబడతాను. మొగోడు అయితే చెప్పురా, ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా మీ అందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నా. వాడిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా. రెండింటికి బరోబర్ నిలబడతాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయినోడు 0. ముక్కు నాకు మంచిగా చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇదంతా రాజీనామా ఛాలెంజ్ చేస్తున్నామని సాలగాంతో. మీరు రేవంత్ రెడ్డి కొంచెం పర్సనల్గా మాట్లాడుకున్నారు, కానీ ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఏం చెప్తారు మీరు? దానికి దీనికి సంబంధం లేదే. ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా. మేమిద్దరం తెలుగుదేశంలో ఉన్నాము. ఆయన మంత్రి అయ్యిండు, నేను ఎమ్మెల్యే అయినా, అంతే కదా. కలిసి విష్ చెప్పారా? విష్ చేశారా? కలుసుకున్నాం, విష్ చేసినాం, అంతే అయిపోయింది. ఏమన్నారు? హాయ్ మల్లన్న అన్నాడు. హాయ్ మల్లన్న అన్నాడు. ఓకే, మనం ఆ 2 బైట్స్లను కూడా క్లియర్గా చూడొచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మల్లారెడ్డి తొడగొట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్ అన్నారు. హాయ్ మల్లన్న అని నన్ను రేవంత్ పిలిచారు. గతంలో ఇద్దరం కలిసి టీడీపీలో కూడా పనిచేశామని మల్లారెడ్డి చెప్పిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మల్లారెడ్డి పైన యాక్షన్ షురూ అయింది. మల్లారెడ్డిపై గతంలో రేవంత్ రెడ్డి కూడా భూ కబ్జా ఆరోపణలు చేసిన సమయంలో అప్పుడు మల్లారెడ్డి స్పందించింది మొదటి బాక్స్లో మనం చూసాం. ఆయన తొడగొట్టారు, దేనికైనా సిద్ధం అన్నారు, రాజీనామాలకు సిద్ధం అన్నారు, ముక్కు నేలకు రాస్తానని అన్నారు. సో ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి యాక్షన్స్ మొదలయ్యాయి అనే చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో. అయితే ఇవన్నీ కూడా మల్లారెడ్డి ఆక్రమించిన భూములు అని అధికారులు చెప్తున్నారు. మల్లారెడ్డికి ఇప్పటికే కొన్ని చోట్ల మల్లారెడ్డి వేసిన రోడ్లను తవ్వేశారు. అలాగే మల్లారెడ్డి అల్లుడుకు సంబంధించిన కాలేజీ భవనాలను కూడా కూలగొట్టారు. ఈ రెండింటితో ఆగలేదు, మరిన్ని కబ్జాలు కూడా ఉన్నాయి. వాటిపైన అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. మల్లారెడ్డికి సంబంధించిన భూ కబ్జా ఆరోపణలపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఇప్పటికే మల్లారెడ్డి చెప్తున్నారు, ఇద్దరం కూడా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. గతంలో మల్లారెడ్డి నేను ఎటువంటి భూ ఆక్రమణలకి పాల్పడలేదు అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి ఆక్రమణలకు సంబంధించిన వాటిపై చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే ఒక్కచోట రోడ్డును తవ్వేశారు, మరో చోట మల్లారెడ్డి అల్లుడుకు సంబంధించిన కాలేజ్ భవనాలను కూలగొట్టారు. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ఏం జరగబోతుంది? ఒక్కసారిగా పరిస్థితులు ఉల్టా పల్టా అయిపోయినటువంటి పరిస్థితి. అధికారం కోల్పోయారు కాబట్టి గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలన్నీ ఇప్పుడు వెలికి తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది వెలికి తీయడం కూడా కేవలం ఆరోపణలు కాకుండా డైరెక్ట్ గా కలెక్టరే ఆదేశాలు ఇస్తున్నారు అధికారులకి. అధికారులు ఆ స్పాట్కి వెళ్తా ఉన్నారు, గుర్తిస్తున్నారు. ప్రభుత్వ భూమి, ప్రభుత్వ పార్క్ కావచ్చు, ప్రభుత్వం చెరువును కబ్జా చేసినటువంటిది, గిరిజనుల భూములు కబ్జా చేసినటువంటి ప్రాంతాలను సందర్శిస్తున్నారు, ఆధారాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులు, కేసులు, గతంలో వచ్చినటువంటి ఆరోపణలు, వీటన్నిటిపైన
ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వరుసగా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోతుంది, అన్నిటికీ చెక్ పెడుతూ పోతా ఉంది. వరుస దాడులు మొన్న రోడ్డు, తర్వాత ప్రహారీ గోడ, నిన్న కాలేజీ భవనాలు, రేపు మల్లారెడ్డి యూనివర్సిటీ, తర్వాత గిరిజన భూములు, తర్వాత ఇంకొక ఆసుపత్రి నిర్మించినటువంటి ప్రాంతాలు జవహర్ నగర్ లో కానీ మేడ్చల్ నియోజకవర్గం కిందకి వచ్చేటువంటి ప్రాంతాలన్నీ కూడా. సో వీటన్నిటిపైన దృష్టి పెడతా ఉంది, వరుస దాడులు చేస్తా ఉంది. మరిన్ని దాడులు చేసే అవకాశం ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు, కాలేజీలు నిర్మాణాలు చేపట్టారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆయన పైన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అనేక ఆరోపణలు చేశారు మల్లారెడ్డి పైన. ఇప్పుడు ఒక్కొక్కటి చర్యలు తీసుకున్నట్టుగా తెలిసిన రాజీ ప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వం ససేమిరా అన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటి వరకు చేసిన దాడులే కాకుండా రానున్న రోజుల్లో మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీల పైన మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. ఆ కాలేజీ ప్రాంగణంలో ప్రభుత్వ భూములు ఆక్రమించడం, మెయిన్ రోడ్కు